సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంటి ముందు రకరకాల ముగ్గులతో రంగురంగుల రంగవల్లులతో నింపేసి వాటిని అందంగా గొబ్బెమ్మలతో అలంకరిస్తారు ఆడవాళ్లు. అయితే మీకో విషయం తెలుసా? ఇంటి ముందు ముగ్గు వేయడం ఆడవారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముందుగా వాకిట్లో ఆవు పేడను కలిపి కల్లాపి జల్లుతారు. ఆవు పేడలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అవి సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. కల్లాపి చల్లిన తర్వాత ముగ్గు వేయడానికి, ముఖ్యంగా సంక్రాంతికి పెట్టే పెద్ద పెద్ద రంగవల్లికల కోసం స్త్రీలు గంటల తరబడి కష్టపడతారు. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. కొంగును ముంగురులను సరిచేసుకుంటూ ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు, అదొక మానసిక ఉల్లాసం. మనసుకు శరీరానికి ఓర్పును నేర్పును అందించే పజిల్ సాల్వింగ్ లాంటిది. చుక్కలన్నీ వరుస క్రమంలో కలుపుతూ అందమైన ముగ్గుగా మలచడం అనేది మెదడుకు పదును పెడుతుంది. ఇక ముగ్గు వేయడానికి పడే కష్టం శరీరానికి మంచి వ్యాయామాన్ని ఇస్తుంది. ఉదాహరణకి 1 గంటపాటు ముగ్గు పెడితే అంతసేపు థ్రెడ్మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేసేందుకు కూర్చోవడం, వంగడం, పైకి లేవడం, చేతులు కాళ్లను చుక్కలకు గీతలకు అనుగుణంగా అటూ ఇటూ తిప్పడం, ఇలా లెక్క పెట్టుకోలేనన్ని సార్లు కదలాల్సి వస్తుంది. దీనివల్ల స్త్రీలలో జీర్ణక్రియ మెరుగుపడమే కాక జననేంద్రియాలకు మేలు జరుగుతుంది. వాకిట్లో ముత్యాల ముగ్గులు వేసి ఇంటికి కళ తెచ్చే మగువలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.